తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్. కిట్టు ముద్దు పేరు, పవన్ ఒరిజినల్ నేమా? ఒరిజినల్ నేమ్. ఒక రెండు కలిపి కిట్టు పవన్. కిట్టు పవన్. ఎందుకు అలా డిఫరెంట్ గా ఉంటదనా? అంటే ఇక నిక్ నేమ్ పెట్టిరు ఇంట్లో వాళ్ళు. ఓకే. ఇన్స్టాగ్రామ్ కోసం అలా రెండు కలిపి పెట్టారేమో. అట్లేం లేదు. అప్పుడు ఇన్స్టా లేదు నాకు పేరు పెట్టినప్పుడు. అట్లా కాదు, రెండు కలిపి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాలో నేను పెట్టారేమో పెట్టుకున్నా ఇక. అన్నట్టుగా అనుకున్నా అనమాట. ఓకే ఓకే. ఎక్కడి నుండి మీరు? మాది ప్రాపర్ వచ్చి ఇక్కడ మన జడ్చెల్ల పాల్మూరు. ఓకే. పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, మ్మ్. కానీ ఊరు వచ్చేసి పాల్మూరు. ఓకే మనం ఇక్కడ అరంగర్ లో ఉంటాం. ఓకే కాటేదాన్. ఓకే. అమ్మ నాన్న సిబ్లింగ్స్ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న ఇక నాన్న లారీ డ్రైవరు, అమ్మ పనికి వెళ్తుంది. మ్మ్. తమ్ముడు డిగ్రీ చదువుతుండు. ఓకే. నేను మీరేం డిగ్రీ చదువుకు- కంప్లీట్ చేసిన. అయిపోయింది. అక్కకి మ్యారేజ్ అయింది. ఓ ముగ్గురా మీరు? మ్మ్. ఓకే. మరి సడన్ గా అంటే నార్మల్ గా జాబ్ చేసుకోవడమో లేదంటే ఇంకేదో డిఫరెంట్ ఉంటాయి కదా మనకి లైఫ్ లో గోల్స్. మ్మ్. యాక్టింగ్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఎవరు ఇన్స్పిరేషన్? టిక్ టాక్ చేస్తుండే. టిక్ టాక్ Okay. చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఇక కాలేజ్లో సార్స్, స్కూల్లో అన్నప్పుడు ఇక డ్యాన్స్ చేస్తాం కదా మనము జెండా వందనానికి అన్నప్పుడు. అప్పుడు చేస్తున్నప్పుడు మా సార్ చెప్పిండు, నువ్వు ఈ ఫీల్డ్లోకి వెళ్ళు, నీకు కొంచెం భవిష్యత్తు ఉందని చెప్పి. ఓకే మా వేణుమాధవ్ సార్ అని చెప్పి మ్యాథ్స్ సార్ ఆయన చెప్పిండే. ఓకే. ఆయన ఇక తర్వాత అనుకోకుండా టిక్ టాక్ రావడము, అందులో వీడియోలు వైరల్ కావడము. అలా వచ్చారు. ఉమ్, ఫస్ట్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా, అవును డైరెక్షన్ నుండి యాక్టర్ అయ్యారు. అవును. అది అన్ఎక్స్పెక్టెడా? Plan ఆ? ప్లాన్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్. మా ఫ్రెండ్ దిలీప్, వాడు డైరెక్షన్ అసలు సూపర్ చేస్తాడు. వాడు నన్ను ఇక నువ్వు హీరోగానే చెయ్యి, డైరెక్షన్ తర్వాత ఏమున్నా చూసుకుందాం కానీ మన దాంట్లో హీరో, మా టీం 6 members ఉంటాం. ఓకే. 6 members. విజయ్ అని బంజారా మా అన్న సింగరు, దిలీప్, సికిందర్, శివ, ఆలీ, మేము ఒక 6 members ఉంటాం. నేను ఓకే. అట్లా ఇక మన దాంట్లో ఎవ్వరు లేరు. సింగర్ ఉన్నాడు, రైటర్ ఉన్నారు. ఉన్నాడు, అందరు ఉన్నాడు. నువ్వు హీరోగానే ట్రై చేయగా అని చెప్పింది. ఓకే. అలా హీరోగా ఫస్ట్ సాంగ్ దొబ్బేసిండే. ఏది? బంజారాలో చేసిన. ఓకే. బంజారా. అందులో హైయెస్ట్ వ్యూస్ అంటే వీరేనా అని ఉంటది, 90 million ఉంటది. ఓకే. హైయెస్ట్ వ్యూస్ ఇక ఓకే. బంజారా మొత్తం. ఇక బంజారా మొత్తం ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు అందులో? ఐడియా 50 ఉంటాయి. 50 సాంగ్స్. ఓకే. మన ఈ నార్మల్ తెలుగు సాంగ్స్ ఇవన్నీ 10 ఉన్నాయి. ఒక 10. 10 లో ఇదేనా ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్? సిగ్నేచర్ ఇక మనకి ఇది అత్తగారింటి. ఇదే అత్తగారింటికి. సో సూపర్ హిట్ అయింది సాంగ్, చాలా బాగుంది. లిరిక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రతి వర్డ్ టు వర్డ్ కి కూడా క్లియర్ మీనింగ్. అవును. లక్ష్మణ్ అన్న, మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకు బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, నాకు అత్తగారింటి కిట్టు అంటారు ఇప్పుడు. నిజంగా అంటే చాలా మంచి సాంగ్ రాశారు. నేను విన్నాను కదా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో, సౌమ్య గారి ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడే ఏందా ఈ రాసిండ్రు అని అంటే జనాల బాధన, జనాల కన్నీళ్ళను. నేను కన్నీళ్ళు చెప్పిన, అన్న బాధం దాగి రాసిన అన్నాడు. జనాల బాధ నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో జరుగుతున్న సిచ్యువేషన్ అది. అవును. అంటే లవ్ చేసుకోవడం అది సిచ్యువేషన్ ని బట్టి, ఇంకా అంటే చీట్ అవన్నీ పక్కన పెడితే కూడా ఇద్దరు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి, సో అమ్మాయి పెళ్లి చేసుకోవడము, అబ్బాయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడము, లేదా అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి అలా చేసుకోవడము జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు అది. అవును. సో అలాంటి దానిలో ఒక ట్రెండ్ ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు, క్రియేట్ చేశారు. నిజంగా అంటే మిగతా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ గా ఉంది. అది మొత్తం డిఫరెంట్ గా కదా. నేను ఫస్ట్ రాగానే అదే డౌట్ అడిగాను కదా. అవును. చూడు, నా ఒక్కదానికే అనుకుందాము కాదు, ఇప్పుడు ఫస్ట్ నేనే అడిగాను కదా ఏదైనా క్లారిటీ మిస్ అయింది అనిపించింది అని. సో మా వాళ్ళు కూడా చెప్పిండ్రు కదా. అవును. ఏదైనా పార్ట్ 2 ఉందా మరి? ఉంటది. అయితే అన్న ఏం చెప్పిండంటే, లక్ష్మణ్ అన్న అందరు నార్మల్ గా లవ్ సీన్స్ అవన్నీ బెటర్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే తిందాం, ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాం, తర్వాత పార్ట్ 2లో ఉంటే అప్పుడు చూద్దాంలే అని, ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాము, ఎక్కువ తినేసిన తర్వాత మన కడుపు నొప్పి వచ్చినట్టు అని చెప్పి అన్న ఆన్సర్ చెప్పిండు. ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాం. అర్థమైంది. కానీ బట్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నాలాగా అంటే ఇంకొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ముందు మీరు లవర్సా, వన్ సైడ్ లవ్వా అనేది కూడా ఒక్కటి అది ఇచ్చుండుంటే బాగుండు, లేదు అని అంటే పార్ట్ 2 ఉందని ఏమన్నా హింట్ ఇచ్చున్నా బాగుండు అనేది చాలా మందికి ఉంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే సాంగ్ మాత్రం సూపర్ ఉంది. అవును. లిరిక్స్ వైజ్ గా అయినా, మీరు షూట్ చేసిన పద్ధతి అయినా సరే, వీడియో అయినా, ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది. యాక్టింగ్ వైజ్ గా ఈ అన్న కలం పట్టిండు, బలం ఇచ్చిండు మాకు. అంతే.
ఓకే సరే. చాలా మందికి అంటే ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా సాంగ్ ఒక 2 లైన్స్ అన్న పాడుకోవాలి కదా మనం. సో ఒక్కసారి ఒక 2 లైన్స్ మా కోసం. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్న పిల్ల కాటికి. ఇది ఈ 2 లైన్స్ అండ్ మళ్ళీ పైసా పైసా అన్నాడు కదనే మీ నాన్న అని చెప్పేసి ఉంటది కదా, అదొక 2 లైన్స్ అసలు రీల్స్ సూపర్ చేస్తున్నారు కదా, అవును, బాగా క్లిక్ అయినాయి అన్నమాట. అది ఇక మా నిజ జీవితంలో జరుగుతుంటది కదా, ఎవరు చెప్పినా వానికి ఉద్యోగం లేదు ఏం లేదు, నా పిల్లని ఏం చేసి పోషిస్తావు అని చెప్పి ఉన్న డైలాగ్ ఉంటుంది, అది ఎక్కువ ఉంటది కదా. కాబట్టి నా అన్న ఏం చేసిండంటే ఇది నాకే జరుగుతుంది అన్నట్టు రాసిండు. నార్మల్ గా కామెంట్లు చూస్తే ప్రతి ఒక్క సాంగ్ విన్న ప్రతి ఒక్కరు నా లైఫ్ లో ఇదే జరిగింది, నా లైఫ్ ఇదే జరిగింది అని చెప్పి రాసి. ఆల్మోస్ట్ అంటే ఏదో ఒక అంటే సూసైడ్ అనేది వరకు కాకపోయినా సరే ఆ పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం అనే సిచ్యువేషన్ కామన్ జరిగే సిచ్యువేషన్ బయట. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర కనెక్ట్ అయ్యే పాయింట్ అది. ఆ పాయింట్ ని కరెక్ట్ గా మీరు టచ్ చేయగలిగారు అనమాట. నిజంగా అంటే లిరిక్స్ రాయడం కూడా ఆయన అంత డెప్త్ గా రాయడం అనేది కూడా ఆయన జనాలని ఎంత దగ్గర నుండి చూసారు అనేది అర్థమైంది. అందుకే అందరు అన్న నీకు నిజంగా ఇలాంటి లవ్ స్టోరీ ఏమన్నా ఉందా అన్న, లేదంటే యాక్టింగ్ చేసిన మీకైనా సరే ఏమన్నా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. ఓకే, మీకు లక్ష్మణ్ గారికి పరిచయం ఎలా? అన్న నార్మల్ గా స్టూడియోకి వస్తుంటాడు మన ఇక్కడనే మదీనేస్కి అని చెప్పి, అన్న దగ్గరికి స్టూడియోకి వస్తుంటాడు, అక్కడ పరిచయం అన్న. అన్న అంతకు ముందు సాంగ్ చేస్తుంటాడు, మాకు తెలుసు, కాకపోతే ముఖ పరిచయం ఎట్లయిందంటే అక్కడ స్టూడియోలో పరిచయం అయింది. ఈ పాట దిలీప్ అన్న దగ్గరికి వెళ్ళి రాపించిండు. అంటే దిలీప్ అంటే అన్నకి బాగా ఇష్టం, మా ఫ్రెండ్ అలా. సో మీకు అలా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా అడిగారా అంటే ఈ సాంగ్ కి నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు అన్న? నన్ను అనుకోలేడు అన్న, వేరే తను అనుకోండు. ఓకే, నేను ఇక మొక్కుకున్నా కొన్ని నేను పక్కా చేయాలి అని. ఇక అన్న తర్వాత అంటే ఆ రోజు లాస్ట్ మూమెంట్ అన్న మూవీ చేస్తున్నాడు, ఆ మూవీ టెన్షన్లు ఉంటే మూవీ షెడ్యూల్ బ్రేక్ వచ్చింది, వెళ్ళి షూట్ చేస్తామన్నా, అది సాంగ్ గురించి మాట్లాడదామంటే వాడో వీడో కాదు కిట్టుగానే హీరో విట్ అని చెప్పిండు. అన్న వాళ్ళ ఊర్లో ఒక అమ్మవారు ఉంటది, నేను అక్కడ మొక్కుకున్నా. అంటే అన్న చెప్తుంటాడు అమ్మవారు మస్తు మహిమగల అని చెప్పి, నాకు ఇక అక్కడ అనిపించింది ఓకే ఈ సాంగ్ ఎట్లయినా నాకే రావాలి. అంత నచ్చిందా మీకు? ముందే విన్నారా సాంగ్? ముందే విన్నాం. ఓకే, సో హీరోయిన్ విషయంలో కూడా అంటే నేను అదే మీరు ప్రీవియస్ సెలెక్ట్ ఫస్ట్ అనుకున్న అమ్మాయిలు అయితే ఇక మేము చెయ్యం ఈ సాంగ్ అన్నట్టు, టైం లేని అన్నట్టు చెప్పారు. డిమాండ్ అంటే చెప్పారు అట్లా అన్నకి చెప్పంగానే వాళ్ళు వద్దులే, నార్మల్ అమ్మాయితోనే వెళ్ళి అమ్మాయికి మంచి హిట్ ఇద్దాంలే, హిట్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తే ఈ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పిండు. కొత్త ఆ అమ్మాయి కూడా నిజంగా అంటే బాగా సెట్ అయింది సాంగ్ కి కూడా, అదో కాలు నొప్పి ఉండి కూడా డాన్స్ చేసింది అని చెప్పారు. డిఓపి కమలి పటేల్ అని ఒప్పించింది. అమ్మాయి కూడా ఫస్ట్ నేను రాలేను అని చెప్పింది, మిస్ అయిపోతుండే అమ్మాయి కూడా సాంగ్. నా కాలు నొప్పి ఉంది అంటే లక్ష్మణ్ అన్న చెప్పిండు ఈ అమ్మాయి పక్కా ఉండాలని చెప్పి. ఇక డైరెక్టర్ కదా ఆయన క్యారెక్టర్లు అనుకోండు, అమ్మాయి కాలు ఇంజూర్ అయింది వేరే షూట్ లో ఇంజూర్ అయింది, 3 months బెడ్ రెస్ట్ తర్వాత మన సాంగ్కే చేసింది అమ్మాయి. ఓకే, కానీ మంచి హిట్ పడింది. అండ్ కరెక్ట్ గా అంటే భారత్ అది సాంగ్ చేసినట్టుగా కూడా మన తెలంగాణలో నార్మల్ పెళ్లి తర్వాత మనం భారత్ అట్లా తీస్తూ ఉంటాం కదా, సో అక్కడ అంటే ఆత్మగా మీరు, ఆ అమ్మాయి ఏమో హ్యాపీనెస్ లో అమ్మాయి డాన్స్ చేయడము అదంతా కూడా అంటే అన్ని కూడా అలా వర్కౌట్ అయినాయి. అలా ఏదో క్రియేట్ చేస్తున్నట్టు కాకుండా అన్ని లైన్ బై లైన్ ఇదేదో చెయ్యాలి అన్నట్టుగా కాకుండా అలా సెట్ అయిపోయినాయి అన్ని, ఏది పెట్టినా కూడా అట్లా. ఇప్పుడు 5 million హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.